పేరు కూన వేణుగోపాలకృష్ణ. నేను తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈ మధ్యలో మనం చూస్తున్నాం చాలా చిత్ర విచిత్రమైనటువంటి పరిస్థితి. మోసాలు అనేటువంటి దాని మీద మనం ఇంతకుముందు మనం చూసినాం. ఇంతకుముందు దొంగలు ఉంటుండే కానీ ఈ మధ్యలో ఒక భయంకరమైన దొంగలు తయారైపోయారు. అంటే ఆన్లైన్ సంబంధించినటువంటి దొంగలు ఎంత భయంకరం అంటే నిజంగా చెప్తున్నా కదా, ఏదో అవసరం ఉన్నటువంటి దాని విద్యార్థి దశ నుంచి తీసుకున్నా, గురువులు తీసుకున్నా, పెద్దవాళ్ళు తీసుకున్నా, మన మొబైల్ ఫోన్ అనేటువంటి దానికి మనం ఏమైపోయినామంటే మొబైల్ లేనటువంటి జీవితాన్ని మనం ఊహించలేనటువంటి పరిస్థితి. దాంతో వాళ్ళు ఏం చేస్తున్నట్టు ఈ మధ్యలో ఈ మొబైల్ సంబంధించినటువంటి దాని మీద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి ఏమాత్రం వాళ్ళ గైడ్ లైన్స్ పాటించకుండా వాళ్ళు విచ్చలవిడిగా లోన్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తారు. ఏమాత్రం డాక్యుమెంటేషన్ లేకుండా ఏం లేకుండా నీ అకౌంట్కు వెంటనే 5,000 అంటే 5,000, 10,000 అంటే 10,000, 50,000 అంటే 50,000 టక్కున చేసేటువంటి ప్రయత్నం చేస్తాం. మనం ఏం చేస్తున్నాం, ఏం డాక్యుమెంట్ లేకుండా మనకున్నటువంటి అవసరాలకు, మనకున్నటువంటి పరిస్థితికి, మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందిని ఆసరాగా చేసుకుని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వెంటనే ఆ డబ్బులు మనకి ఇయ్యంగానే మనం సంతోషపడుతున్నాం. సంతోషం వాళ్ళు కట్టే దగ్గర రాగానే వాళ్ళు 5% తీసుకోవచ్చు, 10% తీసుకోవచ్చు, 15% తీసుకోవచ్చు. దాని తర్వాత ఏం చేస్తారు, మెయిల్ లోపల ఉన్నటువంటి ఏదైతే యాక్సెస్ నువ్వు ఏదైతే ఇచ్చినావో దాని నుంచి నీకు సంబంధించినటువంటి పర్సనల్ అకౌంట్స్ ఏవైతున్నాయో, పర్సనల్ సంబంధించిన నంబర్లు ఏవైతున్నాయో ఆ నంబర్లకు ఏం చేస్తారు, ఫోన్లు చేస్తుంటారు. పలానా వ్యక్తిది డబ్బులు తీసుకున్నాడు, ఇస్తలేడు అనేటువంటి దాని మీద పూర్తిగా ఇజ్జత్ తీసేటువంటి ప్రయత్నం చేస్తారు. ఇదేంది, మన హర్యానాకు సంబంధించిన ఒక ప్రాంతం జతారానో, దాని పేరు కరెక్ట్ నాకు తెలియదు, జంతారా అనేటువంటి ప్రాంతంలో సుమారు 10 లక్షల మంది నివాసం ఉంటారు. ఆడ 6వ తరగతి ఫెయిల్ అయినా కూడా కంప్యూటర్ లోపల హ్యాక్ చేయడం కానీ ఇటువంటి అన్ని కూడా పెద్ద ఎత్తున భారతదేశంలోనే ఎక్కడున్నా కానీ హర్యానాకు సంబంధించిన దాని మీద వాళ్ళు చేస్తుంటారు. దాని తర్వాత వెంటనే ఫోన్లు చేస్తుంటారు. ఫోన్లు చేసి తర్వాత ఏం చేస్తాడు, మనకు సంబంధించినటువంటి ఎవరిదో మార్ఫింగ్ చేసి కొన్ని అశ్లీలమైనటువంటి చిత్రాలు, వీడియోలు కూడా పంపించేటువంటి ప్రయత్నం. దాంతో నేను చాలా మంది చెప్తున్నా కదా, సంగారెడ్డి జిల్లాల్ని నాకు తెలిసినటువంటి కొందరు చనిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఈ రకంగా అవుతుందంటే మనకున్నటువంటి ఆర్థికంగా ఉన్నటువంటి చాలా ఇబ్బందుల వల్ల తీర్చుకోలేనటువంటి పరిస్థితులను దాన్ని ఆసరాగా చేసుకొని రూపాయికి 100 రూపాయలు తీసుకున్నా కూడా వాడు మొత్తం ఏమాత్రం శాంతించకుండా ఈ కాంటాక్ట్లు అందరూ కూడా ఫోన్ చేసి మనం ఇజ్జత్ తీసేటువంటి ప్రయత్నం చేస్తున్నాక దీని మీద మనము ఒకసారి సోంచాంచాలనేటువంటి దాని మీద కూడా మొన్న ఎస్పీ గారు కూడా కలవంగానే, సంగారెడ్డికి సంబంధించినటువంటి ఎస్పీ గారు కలవంగానే వెంటనే స్పందించి దీని మీద కూడా పెద్ద ఎత్తున కార్యక్రమం చేద్దామని చెప్పేసి కూడా సార్ హామీ ఇచ్చినందుకు మా ఎస్పీ గారికి కూడా నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు, మా డిఎస్పీ గారికి కూడా నేను ప్రత్యేకమైన, మా సిఐ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఎందుకంటే ఈ రకమైనటువంటి ప్రక్రియ వల్ల ఏమైపోతుందంటే మనం ఒకటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ లేకుండా ఏది ఇచ్చినా కూడా ఎట్టి పరిస్థితిలో తీసుకోవద్దనేటువంటిది కూడా నేను సైరా టీవీ ఛానల్ ద్వారా నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే అది తీసుకున్న తర్వాత మనం ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. అంటే అది రాకముందు మనం జాగ్రత్త పడుతాం, అది వచ్చిన తర్వాత మనం చాలా బాధపడి ప్రాణాలు పోయేటువంటి పరిస్థితి. దాంతోపాటు ఈ మధ్యలో మనం చూస్తున్నాం బెట్టింగ్లు ఎటువంటి బెట్టింగ్లు అంటే నిజంగా చెప్తున్నా యువతనం ఇక ఏ రకంగా అంటే మనం చెప్పుకుంటూ పోతే చాలా బాధాకరమైన పరిస్థితి. కనుక ఈ బెట్టింగ్ల వల్ల ఎవరికి లాభం రాదు. లాస్ట్కు ఎవరైతే బెట్టింగ్ కట్టేటువంటి దాని మీద వాడు ఎవరైతే ఆన్లైన్ ఉంటాడో వాడే లాభం పొందారు తప్ప లాస్ట్కు మనకు ప్రాణం పోవడమే ఖాయమైనటువంటి పరిస్థితి. కనుక దయచేసి బెట్టింగ్ యాప్లకు పోయి దాంట్లోకి పోయి దీంట్లోకి పోయి క్షణికమైనటువంటి ఆనందం వచ్చేదో 4 రూపాయలు వచ్చింది అనేటువంటి దాని మీద సంతోషపడి జీవితాన్ని బుగ్గుపాలు చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటా. లేకపోతే ఏమవుతుంది, లాస్ట్కు మనం చాలా మంది చూసినాం. మన సదాశివపేటలో డబ్బులు మొత్తము భూమి అమ్మి డబ్బులు కట్టినాక కూడా లాస్ట్కు చనిపోయినటువంటి పరిస్థితి. అంటే మనం చెప్పుకుంటూ పోతే చాలా ఒకళ్ళైతే చెర్లవాడి మన మాంజిరా డ్యాంలో దుంకినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి మాంజిరా డ్యాంలో దుంకినటువంటి పరిస్థితి. అంటే మనం చెప్పుకుంటూ పోతే చాలా రకాల ఇబ్బందులు అయినాక నా మాట వింటున్న ప్రతి ఒక్కరు కూడా ఒకసారి సోంచాంచాలే. ఈ లోన్ యాప్ సంబంధించినటువంటి దానికి ఏ రకమైన లైసెన్స్ ఉన్నది, దాని క్రెడిబిలిటీ ఏమున్నది, ఏ రకమైనటువంటి ప్రభుత్వ అనుమతులు తీసుకుంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏమైనా పాటిస్తుందా, ఇది చీటింగ్ సంబంధించిందా, దానికి ఏమున్నది ఏం కథ అనేటువంటి దాని మీద, ఆ కంపెనీకి సంబంధించినటువంటిది ఎట్లున్నది అనేటువంటి దాని మీద ఒకసారి సోంచాంచాలి. ఏ మాత్రం డాక్యుమెంటేషన్ లేకుండా ఏ మాత్రం ఇది లేకుండా ఇస్తుందంటే అందులో ఏదో మతలబ్ ఉన్నది, అందులో ఏదో మోసం ఉందనేటువంటి దాని మీద కూడా మనం ఆలోచన చేసుకోవాలని చెప్పేసి కూడా నేను సైరా టీవీ ఛానల్ ద్వారా ప్రజలందరూ కూడా యువతకు, ప్రజలకు అందరూ కూడా నేను సవినయంగా తెలియజేసుకున్నాను. ఎందుకంటే విద్యార్థులు చాలా
మంది విద్యార్థులు చదువుకుంటున్నప్పుడు దేనికో అవసరం ఉంటుంది వెంటనే చాలా మంది, ఎందుకంటే ఈ మధ్యలో మనం చూస్తున్నాం మనం చదువుతో పాటు సాంకేతికంగా కూడా చాలా అభివృద్ధి చెందినటువంటి దాని మీద మనం ఏం ఆలోచన చేస్తున్నాం, ఈ యాప్లో పోతే ఇన్ని పైసలు వస్తాయి, అన్ని యాప్లో పోతే అన్ని పైసలు వస్తాయి అనేటువంటి దాని మీద అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా చెప్పడం వల్ల వెంటనే పోయి మనం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనుక దయచేసి విద్యార్థి లోకం ఒకసారి సోంచాంచాలి, ఒకసారి ఆలోచన చేయాలి. ఇటువంటి బట్టవాజ్ యాప్లకు, ఇటువంటి మోసపూరితమైన యాప్లకు, ఇటువంటి ఏదైతే మనను ప్రాణాలు తీసేటువంటి యాప్లకు ఏవైతున్నాయో మీరు దరిదాపులో కూడా పోదు. ఎందుకంటే మీరు విద్యతో పాటు అక్కడ ఉన్నటువంటి నైతికంగా అయినటువంటి బాధ్యతలు కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి, సమాజంలో ఉన్నటువంటి బాధ్యతలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఏదో క్షణికమైనటువంటి దాని మీద మనకు డబ్బు వస్తున్నది, ఏదో జల్సాలు చేద్దాం, ఆనందం చేద్దాం అంటే ఓకే, నాకేం అభ్యంతరం లేదు. కానీ దాని ద్వారా మీ కుటుంబ సభ్యులకు, మీకు సంబంధించిన మామకు, మీకు సంబంధించిన కుటుంబ సభ్యులకు, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా పలానా వ్యక్తి డబ్బిస్తలేడు, పలానా వ్యక్తి మోసం చేసిండు, మా బ్యాంకు నుంచి ఇన్ని తీసుకున్నాడు, అన్ని తీసుకున్నానేటువంటి దాని మీద తర్వాత మానసికమైనటువంటి క్షోభకు గురయ్యేటువంటి దాని మీద దాని తర్వాత ప్రాణాలు తీసుకునేటువంటి పరిస్థితి కనుక దయచేసి చేతులు జోడించి మీ అందరూ కూడా మరొక్కసారి తెలియజేసుకుంటున్నా, ఇటువంటి దొంగ యాప్లకు, ఇటువంటి మోసపూరితమైన యాప్లకు మీరు ఏమాత్రం బలి కావద్దు. మన సంగారెడ్డి జిల్లా కానీ తెలంగాణ రాష్ట్రం కానీ యావత్ భారతదేశంలో ఉన్నటువంటి యువతరాన్ని కూడా విద్యార్థులకు కూడా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నా, ఇటువంటి మోసపు ఏమాత్రం డాక్యుమెంటేషన్ లేకుండా ఇస్తున్నంటే అందులో ఏదో మోసం ఉంటుంది, ఆ మోసానికి గురి కావద్దు అనేటువంటి దాని మీద నేను సైరా టీవీ ఛానల్ ద్వారా నేను మరొకసారి తెలియజేసుకుని, దాంతోపాటు ఈ టీవీ ఛానల్స్ కూడా దీని ప్రత్యేకమైనటువంటి కథనాలు కూడా ఏర్పాటు చేసేందంటే కనీసం కొద్ది గొప్ప మనకు ఉన్నటువంటి వాళ్లకు అవగాహన చేసేటువంటి అవకాశం ఉంటుంది. దీని ద్వారా వచ్చేటువంటి చాలా రకాలైనటువంటి ఇబ్బందులు వచ్చేటువంటి పరిస్థితులు అనేటువంటి దాని మీద కూడా ఈ ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, సామాజిక మాధ్యమాలు కూడా అన్ని కూడా ప్రభుత్వం కూడా ఒక కార్యాచరణ ప్రణాళిక తీసుకొని దీన్ని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేసి అవగాహన చేసేటువంటి ప్రయత్నం చేయాలని చెప్పేసి కూడా ఈ సైరా టీవీ ఛానల్ ద్వారా తెలియజేసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!